నమస్కారం నా పేరు తేజస్విని బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సీతారాముల కళ్యాణం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అధికార వ్యామోహం లేకుండా దేశం కోసం ధర్మం కోసం సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం పనిచేసే నాయకత్వం బీజేపీ ఆస్తే పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ శ్రీరామనవమి హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగ ప్రతి ఒక్కరూ భగవంతుని ఆరాధించాలి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు వెలివరులో వైభవంగా సీతారామ కళ్యాణం ముఖ్య అతిథులుగా పాల్గొన్న శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి కుమారుడు భరత్ ధర్మమూర్తిగా సత్య మార్గదర్శిగా నిలిచిన శ్రీరాముడి జీవితం అందరికీ మార్గదర్శకమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు భీమవరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్లు ఆదివారం పాల్గొన్నారు మొదట నరసాగ్రహారంలోని శ్రీ సువర్చల సమేత దాసాంజనేయ స్వామివారి ఆలయం వద్ద నిర్వహించిన కళ్యాణ వేడుకల్లో ప్రకాశం చౌక్లోని ఆటో స్టాండ్ వద్ద శ్రీ రావి ఆంజనేయ స్వామివారి కళ్యాణ వేడుకల్లోనూ పోలీస్ క్వార్టర్స్ లోని శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత ఆలయం వద్ద నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలోనూ పాత బస్టాండ్ సెంటర్లో సిటీ బస్ మ్యాక్సీ క్యాబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 27వ సీతారాముల కళ్యాణ మహోత్సవంలోనూ రామాయణం సుబ్బన్న గారి తోటలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలోనూ నాచువారి సెంటర్లోని రాధాకృష్ణ ఆలయం వద్ద నిర్వహించిన శ్రీ సీతారామ స్వామివారి 12వ వార్షిక పంచరాత్ర కళ్యాణ మహోత్సవాలు కేంద్ర మంత్రి వర్మ పాల్గొన్నారు సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు పెద్దమేరం గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. నేను పెద్దమేరం గ్రామాన్ని గతంలో కూడా ఇదే సమయంలో రావడం జరిగింది. అప్పుడు నేను పార్లమెంట్ సభ్యుని కాదు, మంత్రిని కాదు. ఈ సంవత్సరం మంత్రిగా శ్రీరామనవమి వేడుకలకి పెద్దమేరం గ్రామం రావడం జరిగింది. మీ అందరూ పెద్ద ఎత్తున నాకు మద్దతు ఇచ్చి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీరాముడు ఆదర్శమూర్తి, ఆదర్శ పురుషుడు. ప్రజలకి ఏ విధమైనటువంటి పరిపాలన అందించాలో అనేటువంటి విషయంలో ఒక చక్కటి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన చేయడం అనేది శ్రీరాముడు వల్ల సాధ్యమైంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆదర్శ పురుషుడు అంటే ఏకపత్ని పితృవాక్య పరిపాలకుడు, సోదరభావం కలిగినటువంటి వ్యక్తి. తను పరిపాలించేటువంటి ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందిస్తే రాజ్యం సుశుభ్రంగా ఉంటుంది అనేటువంటి విషయంలో శ్రీరాముడే సాటి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చెప్తుంది. 1980లో ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం అంటే ఏర్పడింది. అది ఈరోజు శ్రీరామనవమి కూడా అదే రోజు. శ్రీరామరాజ్యం స్థాపిస్తామని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముందు నుంచి కూడా చెప్తాం. పరిపాలనలో శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ చెప్తాం. అయోధ్యలో భవ్యమైనటువంటి రామాలయాన్ని అసాధ్యమని చెప్పినటువంటి దేశంలో కరోనా సెక్యులరిస్టులందరికీ కూడా
నిర్మించి భవ్యమైనటువంటి రామాలయాన్ని నిర్మించి నరేంద్ర మోడీ గారు దేశానికి అంకితం చేయడం జరిగింది. ఇవాళ అయోధ్య అతిపెద్ద పుణ్యక్షేత్రం. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఇంకా చాలా ప్రాంతాలు వెళ్ళవలసి ఉంది కాబట్టి నేను బయలుదేరుతాను. మన్నించాలి. ధన్యవాదాలు. శ్రీరామనవమి హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటని, ప్రతి ఒక్కరూ భగవంతుని ఆరాధించారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలో పలుచోట్ల నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. మారుతి టాకీ సెంటర్లోని శ్రీ దాసాంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. విశాఖలేరు వంతెన వద్ద నీరులు కూరగాయల హోల్సేల్ మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. కాగిత మహంకాళి, కాగిత ఏడుకొండలు, కొల్లేపరి శ్రీనివాస్, గన్నాబత్తుల సత్యబాబు, కూనిశెట్టి శ్రీను, నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 24వ వార్డులోని పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును సభ్యులు సత్కరించారు. ఎర్రానాని కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భీమవరం నాచువారి సెంటర్లోని పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ గోవిందబాబు దంపతులు, ఉపలపాటి ప్రభాకర్, సుంకరదాసు, ఇరింకి శివ, దుళ్లహరి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో తోట శ్రీనివాస్ పర్యవేక్షణలో కృష్ణకాంత్, మృదులా దంపతులచే కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. సోమేశ్వర స్వామి ఆలయం మధ్య ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లం చిట్టిబాబు పాల్గొన్నారు. రెస్ట్ హౌస్ రోడ్లోని శ్రీ కోదండ రామాలయంలో విజిరోతి వెంకటరమణ దంపతులు, సతివాడ నవీన్ దంపతులచే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. సుంకరపద్దే వీధిలోని సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు కొడిగెలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణాధ్యక్షులు జనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, వానపల్లి సూరిబాబు, సుంకర రవి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
భద్రాచల రాముడు శ్రీరాముని కళ్యాణం భీమవరం నియోజకవర్గంలో అన్ని వీధులు అన్ని పేటలు వాడవాడల ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కళ్యాణానికి ప్రతి చోట కూడా నేను హాజరయ్యాను. ఆ దేవదేవుడి ఆశీస్సులతో మన భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుండాలని, ఆ దేవుని ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అధికార వ్యామోహం లేకుండా దేశం కోసం, ధర్మం కోసం, భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం పనిచేసే నాయకత్వం బీజేపీ ఆస్తి అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన నివాసంపై బీజేపీ జెండా ఎగురవేశారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. అనంతరం బీజేపీ నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో శ్రీరామనవమి, బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. బీజేపీ జెండా ఎగురవేసి కమలం గుర్తుకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాలాభిషేకం చేశారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా పలు ప్రాంతాలలో జెండా స్తూప ఆవిష్కరణ కార్యక్రమాల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం చౌక్ లో ఏర్పాటు చేసిన జెండా స్తూప ఆవిష్కరణ అనంతరం శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతూ దేశంలోని బలీయ శక్తిగా బీజేపీని తీర్చిదిద్దిన ఘనత వాజ్పేయిదేనని అన్నారు. స్వార్థం లేని లక్షలాది మంది స్వయం సేవకులు, కార్యకర్తల కృషి, మోడీ నాయకత్వంలో వల్లే వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చామని, అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పాకా సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు అల్లూరి సాయి దుర్గరాజు, కోమటి రవికుమార్, నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరిచెల్ల సుభాష్ రాజు, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాగిత సురేంద్ర, పట్టణ అధ్యక్షులు అడబాల శివ, బబిలిశెట్టి ప్రసాద్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మంతెన రామచంద్రరాజు, భీమవరం మండల అధ్యక్షులు రాట్నాల సత్యనారాయణ, డీసీ చైర్మన్ ఆకుల నీలకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ముందుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 1980 ఏప్రిల్ 6న ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటాము. ఏదైతే 1951లో ఏర్పడినటువంటి జనసంఘ్ పార్టీ, ఆ తరువాత కాలంలో 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీగా ఏర్పడి మొట్టమొదటి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో పార్టీ పనిచేయడం ప్రారంభించింది. ఈ 45 సంవత్సరాల్లో పార్టీకి అనేక ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తల ఆధారంగా పనిచేసి కార్యకర్తల్ని చైతన్యపరిచి ఈ దేశంలో ఒకసారి జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 2 స్థానాలు, పార్లమెంటు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుపొంది అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఓడిపోయినటువంటి సందర్భంలో దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలను సంఘటితపరిచి అధికారం కోసం కాదు, ఈ దేశం కోసం, ధర్మం కోసం మనమంతా పనిచేయాలి అని కార్యకర్తలందరినీ కూడా ఏకత్రాటిపై తీసుకొచ్చి పనిచేసినటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఆస్తి. అనేక మంది పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ సిద్ధాంతం గెలవడం కోసం, భారతీయ జనతా పార్టీ అధికారం కోసం ఏర్పడలేదు. భారతీయ జనతా పార్టీకి అధికార వ్యామోహం లేదు. నాయకత్వాన్ని, దేశాన్ని కాపాడడం, దేశాన్ని రక్షించుకోవడం, భారతీయ సాంప్రదాయ సంస్కృతులు ఏవైతున్నాయో వాటికి గౌరవించడం ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేసింది. అనేక మంది పెద్దలు పార్టీని జనసంగ్రామం నుండి కూడా ఉన్నటువంటి పెద్దలు అనేక మంది పార్టీని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో ఆత్మత్యాగాలు, ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సంగతి మనంతా కూడా గ్రహించాలి. భారతదేశాన్ని ఒక బలహీనమైనటువంటి శక్తిగా తయారు చేయడానికి ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ తర్వాత 14లో జరిగినటువంటి ఎన్నికల్లో, 19లో జరిగినటువంటి ఎన్నికల్లో, 24లో జరిగినటువంటి ఎన్నికల్లో
భారతీయ జనతా పార్టీని దేశం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలు అంగీకరించి భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014 నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో నడపబడుతుంది. అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు అవుతున్నాయో, అనేక వేర్పాటు వాద రాజకీయాలకు అవకాశం ఇచ్చినటువంటి అనేక నిర్ణయాలను నరేంద్ర మోడీ గారు రద్దు చేయడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు, ఈ దేశంలో ఉగ్రవాదులను వేరువేయడం, వేర్పాటువాదులను తరిమివేయడం, సరిహద్దులను బలంగా తీర్చిదిద్దడం, శత్రు దేశాలకు ఒక నిర్వేద్యమైనటువంటి కోటగా భారతదేశాన్ని నిర్మించడం, ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని పెద్ద ఎత్తున పెంపొందించడం. ప్రధానమంత్రి గారు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఆ దేశంలో ప్రజలు భారత ప్రధానికి పెద్ద ఎత్తున నీరాజనం పెట్టడం, భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఈ పార్టీని మరింత బలోపేతం చేయాలి, ఈ విధంగా ప్రజలకు మరింత చేరువవ్వాలి, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండాలి. ఈ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత ప్రోత్సహించే విధంగా రాబోయే 2 రోజుల్లో మనమంతా పనిచేయాలని ఈ సందర్భంగా కాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. అందరికీ తెలుసు, ఈవేళ భారతీయ జనతా పార్టీ ఒక అభివృద్ధి చెందిన పార్టీగా ఏదైతే 45 సంవత్సరాల్లోకి అడుగు పెట్టింది, 2 పార్లమెంట్ సీట్ల నుంచి ఈవేళ 300 పైసలుగా పార్టీ ఎదిగింది అంటే అది కార్యకర్తల కృషి. పార్టీ ఏదైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ అని తెలియజేసుకున్నాము. ఏ విషయంలో అయినా ఎన్నో సవరణలు, అనేక దశాబ్దాల నుంచి ఉన్న సవరణలు కూడా ఆయన అమల్లోకి తీసుకొచ్చి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా వైద్య, విద్య అన్ని అందించడంలో, దేశాన్ని సమర్థత పరిపాలన చేయించడంలో కూడా మన నరేంద్ర మోడీ గారు పాలన మన అందరికీ తెలుసు. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలుగా మరింత ముందుకెళ్లే దిశగా ఈ భారతీయ జనతా పార్టీ ఉంటుందని, అలాగే ఈ రోజు నర్సాపురం పార్లమెంట్ లో మన ఈ మినిస్టర్ గా మన ముందుకు తీసుకొచ్చి మన భారతీయ జనతా పార్టీ మన కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాసరావు గారికి సీట్ ఇవ్వటం మనం ఈవేళ అఖండ విజయంగా గెలిపించుకోవడం జరిగింది. అది మనకి భారతీయ జనతా పార్టీ మనకి ఇచ్చిన మంచి అవకాశం. అలాగే వారి పార్లమెంట్ లో ఒక రోడ్ల విషయంలోనే కాదు, వైద్య విషయంలోనే కాదు, సిఎస్ఆర్ ఫండ్స్ తేవడంలోనే కాదు, ఆయన ఈ 9 నెలల కాలంలోనే అభివృద్ధి దిశగా చేస్తున్నారు అంటే ఇది భారతీయ జనతా పార్టీ కృషి, భారతీయ జనతా పార్టీ ఇచ్చే మనకి మద్దతుగా మనం తెలియజేసుకుంటున్నాను. అలాగే అనేక రకాలైనటువంటి విషయాలను తెలియజేసేటటువంటి క్రమాన్ని కూడా పార్టీ ఆలోచన చేస్తుంది. వాస్తవంగా స్వాతంత్రం సిద్ధించి 70 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ నిన్నటి వరకు కూడా పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చింది, రాజకీయ విముక్తి వచ్చింది తప్ప భూమి విముక్తి రాలేదు. మొన్న పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు చట్టం ద్వారా దీన్ని రద్దు చేయడంతో భారతదేశంలో నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం ఈనాడు జరుపుకునేటువంటి అవకాశం లక్షల ఎకరాలు ఈనాడు ప్రజాబాహుళ్యంలో వచ్చేటటువంటి పరిస్థితి మనం అంతా కూడా చూస్తున్నాం. ఈ దేశంపై జరిగినటువంటి సాంస్కృతిక దాడి కానీ, సాంప్రదాయ దాడి కానీ, అనేక రకాలైనటువంటి దాడులన్నీ కూడా తట్టుకుని నిలబడేటటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీని ఆదరించి ప్రజలు 2014 నుంచి నరేంద్ర మోడీ గారి హస్తాల్లో ఈ దేశాన్ని పెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా చారిత్రాత్మకమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి ఏదైతే సవరణ బిల్లు ఉందో దానిలో మన అందరి తరఫున మన ప్రతినిధిగా ఓట్ చేసినటువంటి శ్రీనివాసరావు గారికి ఈ వేదిక పూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అందరికీ కూడా గౌరవమైనటువంటి విషయం. అలాగే ఏదైతే సర్వవ్యాప్తి సర్వస్పర్శి అనేటువంటి విధానంతో వాళ్ళ కార్యకర్తల విధాన పెద్ద బాధ్యత భారతీయ జనతా పార్టీ పెట్టింది. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరని కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీని వ్యాపింపజేయడం, అలాగే బూత్ స్థాయిలో కూడా ప్రతి బూత్లోనూ కూడా భారతీయ జనతా పార్టీని గడప గడపకి తీసుకెళ్లేటువంటి ఒక ఉజ్వలమైనటువంటి బాధ్యతని కార్యకర్తల మీద వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి మరియు బీజేపీ అభిమానులకి 46వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్త పొలాపక్షి లేకుండా ఇటువంటి 2 స్థానాల నుండి ఈరోజు వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారంటే కార్యకర్త యొక్క నిబద్ధత. ఏదైతే నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అన్న విధానంతో పనిచేయడం వల్లే ఈ రోజు కార్యకర్త 2 స్థానాల నుండి ఈసారి 3వ కూడా ప్రధానమంత్రి అయ్యారంటే అది కార్యకర్త. శ్రీరామనవమి వేడుకలు ఉండి మండలంలో వెలివరు వాన్రం గ్రామాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వెలివరు గ్రామంలోని రామాలయంలో గాదరాజు సుబ్రహ్మణ్యం రాజు దంపతులు పీటలపై కూర్చుని స్వామివారికి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి కుమారుడు భరత్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, బీజేపీ ఉండి నియోజకవర్గ కో-కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, వీరపేరంటాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ గాదిరాజు వెంకటరాజు, కల్లేపల్లి సతీష్ రాజు తదితరులు దర్శించుకున్నారు. స్వామివారి కళ్యాణం అనంతరం అన్న సమారాధన జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. వెలివరు గ్రామంలోని వినాయక ఆలయం వద్ద వీర పేరంటాలమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మందన రంగరాజు, త్రివేణి దంపతులు ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. వాండ్రం గ్రామంలో టీడీపీ గ్రామాధ్యక్షుడు కందుల రాధా బలరాం, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో రామాలయంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయ మేనేజర్ జీవి నాగరాజు, కామాక్షి దంపతుల కుమారుడు సత్యదీప్, అనూష దంపతులు పీట్లపై కూర్చుని కళ్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో కందుల శేషగిరిధర్, దివ్యశ్రీ, కందుల భార్గవ్, సత్యమురారి, మన్నయ్య వీర్రాజు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య మహాభావనేభ్యో నమో నమః. అయం ముహూర్తః హృదయ హోత్రాయ ఈశాన దిక్పాలమావాహయామి. శ్రీరామో కృతకులసత్యామంగళం సుముహూర్తే సమూర్త భవంతు. పురివాసి విశ్వామి మాయోద్ధాయ ఆదస్తు శుక్రగ్రహమావాహయామి. స్థాపయామి పూరయామి. శన్నో దేవి రవిష్టయాపోహవంతు పితయే సంజ్ఞో రవిష్టవంతనః. ఈ రోజు రాకపోయినా కనీసం శనివారము, శుక్రవారం దేవాలయం శ్రీశైలం కూడా మన పిల్లలు చెప్పండి. భగవద్గీత అంటే ఏంటి, శ్రీమద్ రామాయణం అంటే ఏంటి, రాముల మంగళం
ఓకే సార్. బాబాయ్ అష్టలోకపాలక పరిపాలితే श्री बोले रमकली देवताय नमो नमः इष्ट देवताय नमो नमः अयं मुहूर्त सुमुहूर्तः श्री महागणाधिपतये नमो नमः श्री हनुमत लक्ष्मी वरदपुत्र कपिलवासमेत श्री महागणाधिपतये नमः वंदे राजा वर्णाद्रवं देवाभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः श्री वरन्द्राभ्यां नमः భీమవరం పాత బస్టాండ్ ఆవరణలో బస్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. భక్తి శ్రద్దలతో సంప్రదాయబద్దంగా గత 26 ఏళ్లుగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి వర్మ ఎమ్మెల్యే అంజిబాబులను టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు బస్ ఓనర్స్ అండ్ వర్కర్స్ సభ్యులు సత్కరించారు. అధిక సంఖ్యలో కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి బాపిరాజు, చనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, చల్లారాము, పూర్ణచంద్రరావు, ముత్యాల బుజ్జి, బస్ ఓనర్స్ అండ్ వర్కర్స్ సభ్యులు పాల్గొన్నారు. భద్రాచల రాముడు శ్రీరాముని కళ్యాణం భీమవరం నియోజకవర్గంలో అన్ని వీధులు, అన్ని పేటలు, వాడవాడల ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కళ్యాణానికి ప్రతి చోట కూడా నేను హాజరయ్యాను. ఆ దేవదేవుడి ఆశీస్సులతో మన భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుండాలని, ఆ దేవుని ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో ఉండాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ సీతారాముల వారి కళ్యాణం 2025 ఎంతో ఘనంగా జరుగుతుంది. అన్ని చోట్ల కూడా వాడవాడలా, వీధి వీధిలో కూడా ఆ శ్రీరాముల వారి కళ్యాణం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఈ కళ్యాణం అన్ని చోట్ల కూడా మన శాసనసభ్యులు, పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారు, అలాగే కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ గారు అందరూ కూడా ప్రజాస్వామ్యంగా ఉన్న అందరూ కూడా వెళ్ళి మరి అందరినీ కూడా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక అగ్రగామిగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేసే కృషికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని, అలాగే వ్యాపారస్తులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాత బస్ స్టాండ్లో గతంలో 27 సంవత్సరాలుగా ఈ సీతారాముల వారి కళ్యాణం చేస్తాం బస్సు ఓనర్ అసోసియేషన్ తరఫు నుంచి. మరి అందరం కూడా మరి రేపు అన్న సంతర్పణ కూడా ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా ఆ దేవదేవుని ఆశీస్సు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు మా ఈ ఇన్ని కార్యక్రమాలు తిరిగిన శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రతి వాడల వీధి వీధిన కూడా మరి కళ్యాణం భక్తులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారిని ఆహ్వానించడం జరిగింది. ప్రతి చోట కూడా మరి
ఇంత ఎండలో కూడా ప్రతి చోట కూడా స్వామివారి ఆశీస్సులు, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు రావడం, మళ్ళీ ప్రత్యేకంగా గత 27 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పాత బస్ స్టాండు బస్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మరి ఇక్కడ పాత బస్ స్టాండ్ ఏర్పాటు చేసినటువంటి కళ్యాణానికి కూడా మరి అటెండ్ అయ్యాం. మరి కోళ్ళ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా చాలా గొప్పగా ఈ కళ్యాణం చేస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా మరి చేస్తున్నటువంటి కళ్యాణం స్వామివారు, ఎందుకంటే శ్రీరాముడు అంటేనే ఆయన యొక్క పాలనకి నిదర్శనం. ఆ శ్రీరామచంద్రుడి పాలన గుర్తు తెచ్చుకుంటూ అదే పాలన ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ప్రజలందరూ కూడా సుఖశాంతాలతోటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంటారని శ్రీరామ సందర్భంగా అందరికీ కూడా ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. భీమవరం ఎస్పీ స్ట్రీట్ రావి చెట్టు వద్ద వేయించేసి ఉన్న రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు సోదరుని కుమారుడు కాశీ విశ్వనాథ్, ఉమా, రితీష్ణ దంపతులచే స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. కొటికలపూడి చిన్నబాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అదేవిధంగా భీమవరం బలసముడిలోని సుబ్బరాజు భవనం ఎదురుగా ఉన్న సాయితేజ అపార్ట్మెంట్లో శ్రీరామనవమి పురస్కరించుకుని అపార్ట్మెంట్ సెక్రటరీ అండ్ కన్వీనర్ కొనకంచి శ్రీనివాసమూర్తి దంపతులు, శ్రీరామమూర్తి దంపతులు, నరసింహ శర్మ దంపతులు పీటలపై కూర్చుని సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం ప్రసాదాలు, పానకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు శ్రీరామనవమి, మన పురాణ పురుషుడైన శ్రీరామచంద్రుడు జన్మించిన రోజు. ఆయన అవతారంలో వచ్చి చక్కగా మనకి మానవ ధర్మాన్ని ఎలా ఉండాలి అనేది బాలుడిగా ఉన్నప్పుడు ఎట్లాగా, చక్కగా విద్యార్థిగా ఉన్నప్పుడు ఎట్లాగా గురువులతో ఎలా మెలగాలి, గురువులతో మెలిగి వాళ్ళ దగ్గరున్న చక్కటి ఈ ఆధ్యాత్మిక విద్యని, లౌకికమైన విద్యని కూడా సంపాదించుకుని సుఖజీవనానికి కావాల్సినవన్నీ సంపాదించుకుని ఎలాగా ఈ వివాహ వ్యవస్థని, తరువాత రాజ్యపాలన అన్నిట్లోనూ కూడా
ఆయన శ్రీరామచంద్రుల వారు ఆయన యొక్క పద్ధతిని చక్కగా చేసి చూపించారు. ఈ ఆధ్యాత్మికం, రాజకీయము, లౌకికము ఇవన్నీ కూడా వేరు మాత్రం కాదు, అన్నీ ఆధ్యాత్మికమే. ఆధ్యాత్మికం కానిది అంటూ ఏమీ లేదు. అంటే మనకి వాళ్ళు తెలియజేస్తున్నది ఏంటంటే అన్నిటినీ కూడా మన జీవన విధానంలో అన్నిటినీ కూడా ఆధ్యాత్మికం అంటే సర్వకారణం ఈశ్వరం, ఈశ్వరుడే అన్నిటికీ కారణం, మన ప్రేరేపణ ఈశ్వరుడే మనకి శక్తి ఇస్తున్నాడు. అందుచేత ఈశ్వరుడు శక్తి ఇచ్చేంత మనని చక్కగా బలంగా తయారు చేసి సుఖంగా ఉండమని పంపిస్తే మనం ఆ సుఖంగా ఉండడం, ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం అనేది మనం చేస్తుంటే ఏం జరుగుతుందంటే చక్కగా ఆ సర్వేశ్వరుడు కూడా సంతోషిస్తాడు. అంచేత అటువంటి శక్తియుక్తులన్నీ మనకి ఆ భగవంతుడు ఇవ్వడానికి అని చెప్పి ఇక్కడ శ్రీరామనవమి నాడు ఈ సీతారామ కళ్యాణం అంగరంగ వైభోగంగా జరిగింది. ఒక 100 మంది దాకా ఈ చూడడానికి రావడం వచ్చారు. ఇప్పుడు ప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. అందుచేత అందరం కూడా ఆ శ్రీరామచంద్రుల వారి అడుగుదాడలో నడిచి రామో విగ్రహవాన్ ధర్మ అంటే సర్వధర్మాలకి ఆశ్రయమైన వాడు శ్రీరామచంద్రుడు. అంచేత అటువంటి ధర్మాలను కూడా మనం ఆచరిస్తూ మనం సుఖశాంతులతోటి, భక్తి జ్ఞాన వైరాగ్యాలతోటి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి దానికి కావలసిన శక్తియుక్తులన్నీ ఆ భగవంతుడు మనకి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ భీమవరం పట్టణం చినరంగనిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ సీతారామస్వామి వారి 130వ వార్షిక కళ్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. వాసంశెట్టి పుల్లంశెట్టి విజయలక్ష్మి పండిట్ దంపతుల కుమారులు చంద్రశేఖర్, శ్రీ సీతాలక్ష్మి దంపతుల కుమార్తె అల్లుడు యాండ్ర శ్రవణ్, సుదీప్తి దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు పానకాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. చిన్నగలపాలో వెంచేటువంటి శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారి
130 కళ్యాణ మహోత్సవ వార్షికం సందర్శించుకుని ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి శ్రీ మహారాజశ్రీ యాండ్ర శ్రవణ దంపతులు చే స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించబడింది. ఈ యొక్క కళ్యాణంలో అందరూ కూడా అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు. ఈ యొక్క స్వామివారి విగ్రహం ఈ యొక్క దంపతులకు ఉండాలని కోరుచున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు శ్రీరామనవమి చిన్నరంగనిపాలెం కోదండ రామాలయంలో జరుగుతుంది. ఇప్పటికీ 130 సంవత్సరాల క్రిందటి నుంచి మేము ఈ శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తున్నాం. ఈ శ్రీరామనవమికి ప్రత్యేకత ఏంటంటే ఎంటైర్ భీమవరం మొత్తం మీద ఈ రామాలయంకి మాత్రమే రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవంలో మా చిన్నరంగనిపాలెం గ్రామ పెద్దలు, యువత అందరూ పాల్గొని జయప్రదం చేస్తారు మాకు బాగా ఎక్కువగా. కాబట్టి వారందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు చిన్నరంగనిపాలెం గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం చేయించేవారు పీటల మీద కూర్చున్నవారు వేండ్ర శ్రవణ్ సుదీప్తి దంపతులు. వీరు వాసంశెట్టి చంద్రశేఖర్ మరియు సీతాలక్ష్మి గారుల దంపతుల అల్లుడు కుమార్తె. వీరికి ఆ శ్రీరామచంద్రుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ, అట్లాగే మన ఈ చిన్నరంగనిపాలెం రామాలయంలో ఈ ఫ్లోరింగ్ ధ్వజస్తంభం నుండి ఈ ఫ్లోరింగ్ దాత వేండ్ర చలపతిరావు గారి కుమారులు వేండ్ర సతీష్ గారు సుమారు 1,50,000 రూపాయలతోటి ఈ ఫ్లోరింగ్ వేయించడం జరిగింది. అట్లాగే ఎవరైనా దాతలు ఉంటే ఇంకా రామాలయంలో డెవలప్ చేయవలసిన పనులు చాలా ఉన్నవి. ముందుకు వచ్చి ఈ వేండ్ర సతీష్ గారిలాగా ముందుకు వచ్చి అందరూ సహకరించి ఈ రామాలయాన్ని దినదిన అభివృద్ధి చెందేటట్లు చేస్తారని, అట్లాగే ఈ కళ్యాణానికి పిచ్చేసిన అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజున చిన్నరంగనిపాలెంలోని శ్రీ కోదండ సీతారామాలయం కళ్యాణ మహోత్సవం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇదే రోజు కూడా అన్న సంతర్పణ నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రామ పెద్దలు, దాతలు, అలాగే యువత అందరూ కూడా సహకరించి సాయంత్రం ఊరేగింపు రథోత్సవం ఉంది. ఆ రథోత్సవంలో అందరూ పాల్గొంటారని శ్రీరామనవమి జరుపుకుంటున్న ప్రతి అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. రామాలయంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకి అనేక మంది దాతలు సహకరించి ఈ యొక్క శ్రీరామనవమిని ఇంత గొప్పగా నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం. శ్రీరామనవమి భద్రాచలం శ్రీరామచంద్రుడు ఎంత అత్యంత వైభవంగా జరుగుతుందో అదేవిధంగా చిన్నరంగనిపాలెంలో చేయడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది. ఈ విజయోత్సవంలో అందరూ కూడా శ్రీరామనవమికి పెద్దలు, యువత అందరూ పాల్గొని చాలా అద్భుతంగా చేస్తారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న మా ఆచారం. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది. శ్రీరామనవమి రోజునే సీతారాముల కళ్యాణ మహోత్సవం మరియు అనంతరం అన్న సమారాధన మరియు సాయంత్రం కోలాటాలతోనూ బ్యాండ్ మేళంతోనూ రంగరంగ వైభవంగా రథోత్సవం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ రథోత్సవంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ కూడా ముఖ్యంగా అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. భీమవరం పట్టణం 34వ వార్డు నెహ్రూపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు, హేమలత దంపతులు పీటలపై కూర్చుని సీతారాముల కళ్యాణం జరిపించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వామివారిని దర్శించుకుని పళ్ల యేసుబాబు దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. పొత్తూరి బాపిరాజు, చనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, వడ్డీ సుబ్బారావు, జంపన ఫణిబాబు, చాట్రాతి కృష్ణమూర్తి, పళ్ల నాగరాజుతో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్తలు పళ్ల సత్యానందం, సత్యవతి దంపతులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంతో జంటను విడదీయడానికి బాణప్రయోగం ఉంది. ఆ విధంగా
రాముడు ఏ విధంగా ధర్మాన్ని పాలించాడు, రాముడు ధర్మాన్ని ఏ విధంగా పాటింపజేశాడు అనేటువంటి ఆ ఆ వృత్తాంతాన్నంతటినీ కూడా అద్భుతంగా అచింత్యంగా అమేయంగా రాసినటువంటి రామాయణ కథ. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ఆ చంద్రమండలంలో ఉండేటువంటి పూర్ణమైనటువంటి ఆ సీతగా అక్కడికి కౌసల్య గర్భంలోని ఎందుకు ఉదయించా? మంత్రమయం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం నారదం. జై బోలో గణేష్ మహారాజ్ కి. మహాగణాధిపతి యొక్క పూజ అయింది. సాధనం అని వేదం గణనాథుడిని ఇద్దరినే కనుక వచ్చాయి కాబట్టి ప్రతి దేవతా విగ్రహానికి కూడా కళలు ఉంటాయి. ఆ గాయత్రి తిలక ఓ రామచంద్ర అని కీర్తిస్తున్నాడు త్యాగయ్య గారు. గోమాతాత్మపరాజిత సిద్ధ్యర్థం బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్త. అలా పట్టుకున్నా ప్రకాశిస్తూ ఆ యజ్ఞ పురుషుడు మహారాజు గారు ఆ ఇచ్చినటువంటి కపిల గోవులను స్మరించాలి. ఇప్పుడు కపిలాగం స్మారయంతో మంత్రం చెప్తోంది. కపిలాగం స్మారయంతో చంద్రుని మీద పడి చల్లని వెన్నెలగా ప్రసరించినట్టుగా మా అందరూ వస్త్రం సత్కారం అయిన తర్వాత కార్యక్రమాన్ని మనం క్రమశిక్షణ లేదు, అటువంటి క్రమశిక్షణ మీరు ఇప్పుడు కలిగిస్తున్నారు. ధ్వనులు ఇటువంటి శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చైత్రమాసం ఈ పాడ్యమి మొదలు నవమి వరకు జరిగినటువంటి శ్రీరామ యజ్ఞ దీక్ష పరిసమాప్తి అయిన సందర్భంలో శాంతి కళ్యాణం చేసుకుంటూ ఈ యొక్క ప్రతి సంవత్సరం జరిగేటువంటి శాంతి కళ్యాణాన్ని ఈ సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి అంగరంగ వైభోగంగా భద్రాద్రిలో రామకళ్యాణం ఎంత మహోత్సాహంగా జరుగుతుందో ఒంటిమిట్టలో మన ఆంధ్ర ఒంటిమిట్టలో ఎంత వైభవంగా రేపు పౌర్ణమికి జరగబోతుందో అటువంటి దివ్య వైభవంతో గొప్ప మంచి ఆవరణలో మంచి వాతావరణంలో వసంత ఋతువు యొక్క వాతావరణంలో వసంత సుగంధాలు పరిమళించేటువంటి వాతావరణంలో ఈ యొక్క భక్త జన సమూహంలో ఆ సీతారాముల యొక్క కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వైభవానికంతటికీ కూడా మూల కారకులు పల్లా సత్యానందం గారి యొక్క పుత్రులు పల్లా యేసుబాబు గారు హేమలత గారు ఇద్దరు కూడా చక్కగా కళ్యాణం పీటల మీద కూర్చుని ఆ సీతారాముల యొక్క కళ్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా భక్తి శ్రద్ధలతోటి ఆచరించి అందరినీ కూడా తరింపజేశారు. మరి వారికి వారి కుటుంబానికి కూడా మరొక్కసారి ఆ సీతారాముల యొక్క అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ నిరంతరం కూడా ఆ రామభక్తిలో వారి యొక్క కుటుంబం తరించాలని కోరుతూ మరి వారు చేసేటువంటి ఆ గోసేవ విజయలక్ష్మి గోశాల అనేటువంటి ఆ గోశాల యొక్క కర్తవ్యాన్ని కూడా నిర్విఘ్నంగా కొనసాగించుకుంటూ ఆ గోమాత యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ మరొక్కసారి వారికి వారి కుటుంబానికి వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా మరొక్కసారి ఆ సీతారాముల యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని కోరుతూ మరి వారిని ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.